రాలిపోతున్న చెబుతున్న నీతి, నువ్వు భారంగా మారితే నీ అనుకున్న వాళ్ళు కూడా నిన్ను వదిలేస్తారని. ఎంతైనా సంపాదించండి, కానీ రేపెప్పుడైనా మీరు మంచాన పడ్డప్పుడు మీ పిల్లలు డాక్టర్లను కాకుండా లాయర్ని సంప్రదించే విధంగా పెంచకండి. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఇవాళ తప్పించుకున్నారని సంబరపడొద్దు, రేపు రెట్టింపుతో వస్తుందని మర్చిపోవద్దు. అతిథి అంటే కేవలం మనిషే కాదు, భోజన సమయానికి ఆకలితో వచ్చిన ఏ జీవి అయినా అతిథి. 10 మందికి మేలు చేసేవారివి నువ్వైతే నీ వెనక ఎప్పుడూ 100 మంది ఉంటారు. నీ మొదటి ప్రయత్నంలో విజయం సాధించిన తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో పరాజయం పొందితే మొదటి గెలుపు లక్కీగా వచ్చిందని చెప్పడానికి చాలామంది వేచి ఉంటారు. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు, మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. దృఢ సంకల్పం, చెదరని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. రేపు సంతోషంగా బ్రతకాలంటే ఈరోజు కష్టపడి పనిచేయాల్సిందే. ఇతరుల కన్నీళ్ళు తేలిగ్గానే కనిపించవచ్చు, కానీ వాటిని మీ కళ్ళలో మోసినప్పుడే తెలుస్తుంది వాటి బరువెంతనేది. ఒకరు మరొకరికి హాని తలపెడితే చూసి నవ్వటం చాలా తేలిక, అదే హాని మీకు జరిగితే భరించటం చాలా కష్టం. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే తర్వాత ఎంత ప్రాధేయపడినా తిరిగి పొందలేకపోవచ్చు. ఒకవేళ దొరికినా మునపటిలా ఉండకపోవచ్చు. డబ్బు సంపాదించడం తెలివి, దానిని పొదుపుగా వాడుకోవటం గొప్ప విషయం. ఆ మొత్తాన్ని ఎక్కడ ఎవరి కోసం ఖర్చు చేయాలో తెలుసుకోవటం గొప్ప జ్ఞానం. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది. జీవితంలో ఏం కోల్పోయినా పర్వాలేదు, కానీ ఇంకొకరి కోసం మిమ్మల్ని మీరు కోల్పోకూడదు. ఎందుకంటే మీ ఇష్టాయిష్టాలు ఏంటనేది మీకు మాత్రమే తెలుసు కాబట్టి. ఇంకొకరి కోసం మిమ్మల్ని మీరు వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకు తెలియకుండా పోతుంది. నిజాన్ని మొదట ఎవరు ఒప్పుకోరు, అందరూ వ్యతిరేకిస్తారు. తర్వాత మెల్లగా అర్థం చేసుకొని అంగీకరిస్తారు. మిమ్మల్ని ద్వేషించేవారు మీలో లోపాలను వెతుకుతారు. మిమ్మల్ని ప్రేమించేవారు ఆ లోపాలను ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తారు. నీతో ఎవరున్నారన్నది ముఖ్యం కాదు, నిన్నెవరు గౌరవిస్తారు, నీ మాటకి ఎవరు విలువిస్తారన్నదే ముఖ్యం. చెప్పుడు మాటలు చెదవంటివి. చెప్పేవాళ్ళు బాగానే ఉంటారు, విని నమ్మిన వాళ్ళే చెడిపోతారు. కోల్పోవటం కూడా మంచిదే. ఏది విలువైందో ఏది విలువలేందో అప్పుడే తెలుస్తుంది. గొప్పవాళ్ళు తక్కువ మాటల్లోనే ఎన్నో మంచి విషయాలు చెబుతారు. అలుపులు ఎంత మాట్లాడినా పనికొచ్చే విషయం ఒక్కటి ఉండదు. పదవి, డబ్బు మీరు ఉన్నప్పుడు మాత్రమే గౌరవం తెస్తాయి. మీరు లేనప్పుడు గౌరవం నిలబెట్టేది మీ ప్రవర్తన మాత్రమే. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్లు మారటమే మనిషి లక్షణం. నలుగురిలో మీ స్థాయిని నిర్ణయించేది మీ ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. సీతాదేవిని అపహరించడానికి రావణుడు సాధు వేషంలో వచ్చాడు. అలాగే మనిషిని గెలవటానికి చెడు మంచి వేషంలో వస్తుంది. దాన్ని గుర్తించి తప్పించుకోవటానికి ఎంతో వివేకం ఉండాలి. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దేవుడి నిర్ణయమని భావించు, అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మీ స్థానం తెలియాలంటే వారికి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మీ కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీత వినిపించాలి. ఒకరు మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సహాయం చేశారో లేదో తెలుసుకోవాలి. మనిషికి ఎంత కోపం ఉంటే అంత బలహీనులవుతారు, ఎంత సహనం ఉంటే అంత గొప్పవారవుతారు. ప్రతి కష్టం వెనుక ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కోసారి పట్టే సమయం విజయానికి మీ అర్హతను పరీక్షించడమే. చితికి చింతకి తేడా 0. ఎందుకంటే చితి అనేది నిర్జీవులను కాల్చివేస్తే చింత అనేది మాత్రం సజీవుల్నే దహించి వేస్తుంది.
పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి. పొరపాటున అది పిల్లిలా ప్రవర్తించిందా కుక్క కూడా లోకువైపోతుంది. విలువిచ్చేవారిని హార్ట్లోనూ, విలువ ఇవ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా కూల్గా సాగిపోతుంది. జీవితం ఇసుకు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. అనుభవానికి మించిన పాఠం లేదు, అవమానానికి మించిన గుణపాఠం లేదు, వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, సాయానికి మించిన గొప్పతనం లేదు. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే, మంచి ఆలోచనతో చేసే ప్రతి పని ఉపయోగమైనదే. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడు వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధర్మం నిర్వర్తించాలి. చెప్పే మాటల్లో అబద్ధం ఉంటే మనిషి మీద నమ్మకం పోతుంది. కానీ చూపించే ప్రేమలో కూడా అబద్ధం ఉంటే జీవితం మీదే నమ్మకం పోతుంది. దూరంగా ఉన్నవాన్ని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవాన్ని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైంది, అమృతం కన్నా తీయనైంది. మనిషికి గల కష్టాలు సుఖాలు గడియారంలో ముళ్ళులాగానే తిరుగుతూనే ఉంటాయి తప్ప ఎప్పుడూ అలాగే ఉండవు. మీరు చేయాల్సిందల్లా జీవితంపై కాస్త ఓపిక, విశ్వాసం, నమ్మకంతో ఉండటం. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. ఇది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండటం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవటం సులభం. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేరు. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. బాధపడే క్షణాల నుంచే బాగుపడే ఆలోచనలు పుడతాయి. జీవితంలో భయపడాల్సిన, బాధపడాల్సిన విషయమేమీ లేదు. దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. ఎవరికి తెలుసు విజయం మీ మరో అడుగు కోసం వేచి ఉందని. జీవితంలో బాగుపడాలంటే చెడును వదిలేయండి. అది ఆలోచన అయినా లేదా వ్యక్తి అయినా. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న. చిన్న చిరునవ్వే స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మంచి మాట వైరాన్ని తొలగిస్తుంది. మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ఇతరులను కించపరిచేలా మాట్లాడటం అనేది మీ బలహీనతను తెలియజేస్తుంది తప్ప మీపై ఎలాంటి గౌరవాన్ని పెంచదు. లక్ష్యాన్ని ఎంచుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేంతవరకు నిరంతర కృషి కూడా అంతే అవసరం. గెలిచిన తర్వాతే ఆనందం ఉంటుంది అనుకోవద్దు. ఆనందంగా ఉంటేనే గెలవగలరని మర్చిపోవద్దు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టెక్కించేవాడిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవాడిని సంపాదించాలి. మందలో ఒకరిగా కాదు, 100లో ఒకరిగా ఉండాలి. ఆలోచనలలోనైనా ఆచరణలోనైనా ఒకేలా ఉండటానికి ప్రయత్నించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.